హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఆనియన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇలా పకోడీ వేసుకుని తింటే ఆ మజానే వేరుంటుంది. ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ఆనియన్ పకోడీని ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఆనియన్ పకోడీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 4 లేక 5 పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయలను తీసుకుని వాటిని ఈ విధంగా బారుగా కట్ చేసుకోండి. మరీ సన్నగాను కాకుండా అలాగని మరీ లావుగాను కాకుండా కట్ చేసుకోవాలి. తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఆనియన్లో ఉన్న నీళ్ళంతా కూడా బయటకు వచ్చి ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా సపరేట్ అయ్యేంత వరకు ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 లేక 5 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి. మీరు కావాలంటే పచ్చిమిర్చి తగ్గించి కారం కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి ప్రిఫర్ చేస్తాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి. ఇంతే వేసుకోవాలి అని ఏం లేదు. మీరు కొంచెం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించి వేసుకోవచ్చు. అలాగే ఒక 2 లేదా 3 కరివేపాకు రెమ్మల్ని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 2-3 చిటికెళ్ళ వరకు పసుపు, మీ రుచికి సరిపడినంత ఉప్పు అండ్ మీరు ఎంతైతే కారం తింటారో దానికి తగ్గట్లుగా కారం కూడా వేసుకోండి. ఇక్కడ నేనైతే 1/2 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా బాగా కలిసేట్లు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకోండి. అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు బియ్యం పిండి వేసుకుని ఫస్ట్ నీళ్ళేమి వేయకుండా ఆ ఉల్లిపాయల్లో ఉన్న నీళ్లు చక్కగా కలిసేట్లు చేత్తో బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను బాగా వేడి చేసి ఈ పిండిలో వేసుకోవాలి. ఇలా వేడి నూనెను వేసుకోవడం వల్ల మనకి పకోడీ అనేది చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ నూనె వేసుకున్న వెంటనే ఈ సైడ్లో ఉన్న పిండిని ఆ పైన వేసుకోండి నూనె మీద. అప్పుడు చేయి కాలకుండా ఉంటుంది. ఆ తర్వాత జస్ట్ అలా కలుపుకుంటూ ఉన్నారంటే వేడంతా కూడా చక్కగా తగ్గిపోతుంది. ఇలా మళ్ళా పిండంతా కూడా చక్కగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్లను చిలకరించుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువేం పట్టవు, జస్ట్ ఒక 1/2 కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి. మీరు నీళ్ళన్నీ కూడా ఒకేసారి వేయకూడదు, కొద్దిగా చిలకరించుకుంటూ పోసుకుంటూ అలా కలుపుకోవాలి. డైరెక్ట్గా పిండి మీద వేశారంటే ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకోవాలి. మరి నీళ్ళేవి ఎక్కువ పట్టవు. ఒక్కొక్కసారి 1/2 కప్పు పట్టొచ్చు, ఒక్కొక్కసారి 1/4 కప్పు పట్టొచ్చు. మరి ఎక్కువగా నీళ్ళని పోసుకోకుండా ఈ విధంగా చక్కగా పిండిని కలుపుకోండి. ఇలా పిండి చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. ఈ నూనె కాగిన తర్వాత మరీ పొగలొచ్చేంత వేడిలో ఉండకూడదు. మీడియం హీట్లో ఉంటే చక్కగా మనకి పకోడీ అనేది క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అవుతాయి. లేదనంటే పైకి కలర్ వస్తాయి కానీ లోపల దాకా ఫ్రై అవ్వన్నమాట. అండ్ పకోడీని కూడా ఈ విధంగా ఫస్ట్ చేతిని తడి చేసుకుని సైడ్ నుంచి పిండిని ఈ విధంగా తీసుకుని ఇలా వేళ్లతో అటు ఇటు అంటూ ఉన్నారంటే చక్కగా మనకి పకోడీ షేప్లోకి వచ్చేస్తుంది. మరి ముద్దలాగా కూడా వేసుకోవద్దు. ఇలా వేసుకున్నారంటే చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా నూనెలోకి సరిపడినంత వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరీ నూనె ఎక్కువ వేడున్నా కూడా చక్కగా ఫ్రై అవ్వు, పైకి కలర్ వస్తాయి, లోపలంతా కూడా శనగపిండి ఫ్లేవర్ ఉండిపోతుందన్నమాట. చక్కగా ఫ్రై అవ్వాలంటే మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ రానివ్వండి. ఈ విధంగా చక్కటి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక జాలిగరిటలోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇలాగే మిగిలిన పిండితో కూడా పకోడీని ప్రిపేర్ చేసుకోండి. ఇలా పకోడీ అంతా వేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక 2-3 రెమ్మల కరివేపాకుని ఫ్రై చేసుకుని ఆ పకోడీ మీద గార్నిష్ చేసుకోండి. చూడ్డానికి బాగుంటుంది. మధ్యలో ఆ కరివేపాకు తింటున్నా కూడా చాలా మంచిది. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా ఆనియన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ ఆనియన్ పకోడీ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.